ఇప్పుడు కరెక్ట్. ఓం శాంతి. అందరికీ నమస్కారం. ఇవాళ భగవంతుడి తాలూకు చెప్పేది 7 రోజుల కోర్స్ అయిపోయింది. 7 రోజులు అంటే 7 రోజుల కోర్స్ కంటే 10 రోజులు ఉంటుంది. ఇంకా డీటెయిల్స్గా చెప్పాలంటే 10 రోజులు అవుతుంది. అంటే అలా సెంటర్కి రావడం మొదలెడతారు కానీ ఉండి కవర్ చేసేస్తాం అనమాట చెప్పడంలో. అయితే అది అయిన తర్వాత మనకి ఏంటుంటుంది, యోగా ఉంటుంది. యోగా తర్వాత మురళి ఉంటుంది అనమాట. ఈ యోగా మా గీతా పాఠశాలలోకి వెళ్తే అరగంట యోగా చేయిస్తారు. యోగా అనేసరికి మీరు ఫిజికల్గా యోగా అనుకోకండి, మెంటల్గా యోగా అనమాట. మైండ్ రిఫ్రెష్మెంట్ అవ్వడానికి యోగా అనమాట. ఇది అరగంట సేపు ఎలా చేయాలని చెప్తారనమాట. దాని తాలూకు నేను కొంచెం టైంలో చెప్పి తర్వాత మురళి కూడా చెప్తాను. మీరు అది కొంచెం అర్థం చేసుకొని అలాగా ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే యోగా అంటే కలియక. కలియక అంటే ఏంటి? ఎవరితో కలుస్తాం? ఎంతవరకు మనం ఎవరి కోసం తెలుసుకున్నాం? నా కోసం తెలుసుకున్నాను. నేను ఆత్మని తెలుసుకున్నాను. ఈ ఆత్మీయత అంటే పరమాత్మని తెలుసుకున్నాను. ఆ పరమాత్మతోనే మన యోగం. యోగం అంటే కలియక. ఆత్మ పరమాత్మ కలియక అనమాట. మన ఆత్మ అంటే పరమాత్మతో ఎప్పుడైతే కలిసిందో పరమాత్మలో ఉన్న శక్తులు మనకు వస్తాయన్నమాట. చూసారు, లౌకికలో మన తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రుల తర్వాత మన తల్లిదండ్రులు ఆస్తి మన పిల్లలకి ఎలా వస్తుంది, అలాగే పరమాత్మ యొక్క ప్రాపర్టీ అంతా పిల్లలకు వస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుంది? పరమాత్మ చెప్పింది ఆచరించి పరమాత్మతో యోగాన్ని జోడించుకుంటే అప్పుడు మనకు వస్తుంది అనమాట. పరమాత్మకి సర్వశక్తివంతుడు. నేను ఒక ఆత్మను, 2 కనుల గురుటి మధ్య ఉన్న మెరిసే నక్షత్రం వంటి వాడిను. భగవంతుడు సర్వశక్తివంతుడు. నేను ఆత్మను. ఈ ఆత్మ ద్వారానే కళ్ళ ద్వారా చూస్తున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను, చెవుల ద్వారా వింటున్నాను, చేతుల ద్వారా ప్రతి కర్మ చేస్తున్నాను. నేను ఎవరిని? ఈ శరీరాన్ని నడిపించే సారథిని. నేను ఆత్మను. నేను ఆత్మని. ఆత్మీయత అంటే సర్వశక్తివంతుడైన పరమాత్ముడు. పరమాత్మ ఎలా ఉంటాడు? జ్యోతిర్బిందు స్వరూపుడు. జ్యోతి అంటే దీపం పెడతాం కదా, అదే స్వరూపం పరమాత్మ యొక్క స్వరూపం. భగవంతుడు సర్వశక్తివంతుడు, దయాసాగరుడు, ప్రేమసాగరుడు, ఆనంద సాగరుడు, దుఃఖహర్త, సుఖకర్త, ముక్తి జీవన్ముక్తి ప్రదాత, అకాలమూర్తి. భగవంతుడికి మృత్యు అనేది లేదు. భగవంతుడు అభోక్త, అశరీరి, అయోనిజుడు, సృష్టి ఆది మధ్య అంతరహాస్యాలు తెలుసుకున్నవాడు. ఈ కామెంటరీ పెట్టుకొని మీరు దేవుడి దగ్గర జ్యోతి వెలిగిస్తారు కదా, మీ పూజ అయిపోయాక ఆ జ్యోతిని చూసుకుంటే కామెంటరీ మీరు చదువుతూ ఉండండి. చదువుతుంటే మీరు కళ్ళు ఇప్పుకొని ఆ జ్యోతిని చూసుకుని భగవంతుడి స్వరూపం, మీరు దేవుడి దగ్గర పెట్టిన దీపమే, ఆ దీపం స్వరూపమే భగవంతుడి స్వరూపం. ఆ దీపాన్ని చూసుకుంటే కామెంటరీ చదువుకుంటే కామెంటరీ ఇంకా మీకు రాపోయిందంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని భగవంతుని కళ్ళిప్పి చూస్తూ మాట్లాడండి. తర్వాత ఇలా కామెంటరీ అయిన తర్వాత బాబాతో కలిగి అయిన తర్వాత పరమాత్మ మనకు సలహాలు ఇస్తాడు. నువ్వు ఇప్పుడు నా బిడ్డవయ్యావు. నా బిడ్డని మన బిడ్డను మనం రక్షించుకుంటాం కదా. పరమాత్మ బిడ్డలు అయిపోయిన తర్వాత పరమాత్మ ఏం చేస్తాడంటే మనల్ని ఎలా రక్షించాలో చెప్తాడనమాట. ఆ చెప్పేదే మురళి. అయితే మురళి అనేటప్పటికి మనకి ఏది గుర్తు వస్తుంది? శ్రీకృష్ణుడి చేతిలో ఉన్న మురళి గుర్తుకు వస్తుంది అనమాట. అయితే ఈ మురళి అనేటప్పటికి ఏది గుర్తు రావాలి? పుస్తకం అనమాట. పుస్తకంలో పరమాత్మ మనకి మురళి అని 4 పేజీలు మురళి చెప్తారనమాట. ఈ 4 పేజీల మురళిలోనూ ఏదో పాయింట్, మీకు నచ్చిన పాయింట్, 2-3 పాయింట్లు తీసుకొని మీరు నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసుకొని మీకు వ్యర్థ చింతన రాకుండా ఉండాలంటే ఆ నోట్స్లో రాసుకుని వెంటనే మన చింతన చేయాలన్నమాట. అయితే మురళిలో ఏముంటుందంటే జవాబు వేస్తారు. జవాబుకి ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ తర్వాత వరదానం ఇస్తారు. వరదానం తర్వాత స్లోగన్ ఉంటుంది. ఈ 4 కూడా రాసుకుంటే వరకు పూర్వమే. ఇప్పుడు కూడా మీకు సెలలో వస్తుంది కనుక మీరు స్లోగా రాసుకోగలిగితే రాసుకుంటే ఎలాగ సెలలో ఉంటుంది కానీ అభ్యాసం చేస్తే చెయ్యండి. ఇది చేసి చదువుకుంటుంటేనే మనకు వస్తుంది అనమాట. చదవకపోతే రాదనమాట. ఏదైనా అభ్యాసమే కదా, అలాగే అభ్యాసం చెయ్యాలి అంటాడు బాబా. మురళి అంటే పుస్తకం అనమాట. ఈ పుస్తకం 4 రోజులకు ఒకటి వస్తుంది. రోజుకి ఒక మురళి, ఏ డేట్ మురళి ఆ డేట్ వస్తుంది అనమాట. గీతా పాఠశాలకు వెళ్ళిన తర్వాత మనకు అరగంట సేపు ధ్యానం చేయించి ధ్యానం తర్వాత ఈ మురళి చెప్తారనమాట. ఈ మురళి కొంచెం వినండి, ఎందుకంటే ఈ మురళి వింటేనే కొన్ని రకాలు అర్థమవుతాయి అనమాట.
ఆత్మకి శక్తినిచ్చేది మురళి అనమాట. ఆత్మకి శక్తినిచ్చేది పరమాత్మతో కలియక అనమాట, పరమాత్మతో యోగం అనమాట. అది చెప్తున్నాడు పరమాత్మ. బాబా చెప్తున్నారు, ఓం శాంతి. మధురమైన పిల్లలారా, సదా ఈశ్వరీ సేవలో బిజీగా ఉంటే తండ్రిపై ప్రేమ పెరుగుతూ ఉంటుంది, సంతోషమైన పాదరసం మట్టం పైకి ఎక్కి ఉంటుంది అని బాబా చెప్పారనమాట. మళ్ళీ ఒక ప్రశ్న వేస్తారు, దృష్టితో తృప్తి పడు పిల్లలు హృదయంలో ఎటువంటి ఖుషి ఉంటుంది? మన దృష్టితోటే తృప్తి పడతామట. అటువంటి పిల్లలు హృదయంలో ఎటువంటి ఖుషి ఉంటుందని ప్రశ్నిస్తారనమాట. ఆ ప్రశ్నకు జవాబు మనకు తెలియదు కనుక పరమాత్మే చెప్తున్నారు. జవాబు ఏంటంటే, వారి హృదయంలో స్వర్గ సామ్రాజ్యపు సంతోషం ఉంటుంది. ఎందుకంటే తండ్రి నుండి దృష్టి లభించింది. అంటే భగవంతుడి దగ్గర దృష్టి లభించింది అంటే మన శక్తి లభించింది అనమాట. లభించింది అంటే వారసత్వానికి అధికారులుగా అయ్యారు. మీరు 7 రోజుల కోర్సు మీరు ఎప్పుడైతే విన్నారో స్వర్గానికి వారసత్వానికి అధికారులుగా అయ్యారనమాట. మీరు స్వర్గం యొక్క దేవి దేవతలుగా అయ్యారనమాట. ఎవరైతే వింటున్నారో స్త్రీలు పురుషులు కూడా భగవంతుడు సోదరులు, భగవంతుడు సంతానం అయ్యారు. మీరు భగవంతుడు సంతానం అయ్యారు కనుక నేను కూడా భగవంతుడు సంతానం, మనందరం సోదరులు అయ్యామన్నమాట. లభించింది, వారసత్వానికి అధికారులు అయ్యారు. తండ్రితో అన్ని ఇమిడి ఉన్నాయి, తండ్రిలో ప్రతి ఒక్కటి ఇమిడి ఉందన్నమాట, ఉన్నాయి. బాబా ఇవాళ ఇంకో ప్రశ్న వేస్తారు, తండ్రి తన పిల్లలకు ప్రతిరోజు భిన్న భిన్న విధాలుగా కొత్త పాయింట్లు ఎందుకు వినిపిస్తారు? రకరకాల పాయింట్లు వినిపిస్తారనమాట. అవి ఎందుకు వినిపిస్తారో చెప్తున్నారనమాట. జవాబే బాబా చెప్తున్నారు, ఎందుకంటే అనేక జన్మల నుండి పిల్లలకు గల మనోకామనలు పూర్తి చెయ్యాలి. మనకి ఎన్నో కోరికలు ఉన్నాయన్నమాట. ఆ కోరికలన్నీ మనకు పూర్తి చేయాలి. ఎన్నో జన్మల నుంచి వచ్చిన కోరికలన్నీ ఒక జన్మలో మనకు తీర్చాలి బాబా. పిల్లలు తండ్రి ద్వారా కొత్త కొత్త పాయింట్లు వింటూ ఉంటే తండ్రి పట్ల ప్రేమ పెరుగుతూ ఉంటుంది. అంతే కదా, భగవంతుడు చెప్పింది వింటుంటే భగవంతుడు ప్రేమ పెరుగుతుంది అనమాట. మనకి ఎన్నో జన్మల నుంచి వచ్చిన కోరికలన్నీ సమాప్తం అయిపోతాయి అన్నాడు బాబా. అవి తీరుస్తాడనమాట. ఒక పాట కూడా ఉంటుంది, నిద్రిస్తూ రాత్రి పోగొట్టుకున్నావు, తింటూ పగలు పోగొట్టుకున్నావు. అంతే కదా, తింటూ ఉదయం వేసిన నుంచి తినడం కోసం వండడం ఇలా పోగొట్టేసుకున్నాం. రాత్రి అంతా ఏం చేస్తాం? నిద్రగా పోగొట్టేస్తాం. రాత్రి పోగొట్టుకున్నాం, పగలు పోగొట్టుకున్నాం. మరి పుణ్యం ఎప్పుడు వస్తుందండి? బాబా అన్నారు, ఓం శాంతి. పిల్లల్ని దృష్టి తీసుకుంటూ కూర్చుని ఉన్నారు. తండ్రి కూడా ఆత్మను చూస్తున్నారు, ఈ శరీరాన్ని కూడా చూస్తున్నారు, అలాగే పిల్లలు కూడా చూస్తున్నారు. చూసేటికి మధ్య వస్తుందా లేక మినిట్లో మధ్య వస్తుందా? చూస్తే సంతోషం ఉంటుందా, వింటే సంతోషం ఉంటుందా అని అడుగుతున్నాడు బాబా. ఎందుకంటే వినటమే చాలా విన్నారు, జ్ఞానం మొదలైన అనేక విషయాలు విన్నారు. మీ నెంబర్ 1 భక్తులు, మీరు నెంబర్ 1 భక్తులు. చూసారు, ఇప్పుడు నేను పెట్టినట్లు ఎవరైతే బాగా విన్నారో వాళ్ళందరూ నెంబర్ 1 భక్తులు అనమాట. నెంబర్ 1 భక్తులకే భగవంతుడు లభిస్తాడు. మీరు అందరికంటే ఎక్కువ భక్తి చేశారు. మీకు ఎవరికైతే నచ్చిందో మీరు ఎక్కువ భక్తి చేశారు, భక్తులకే భగవంతుడు లభిస్తాడనమాట. భక్తులకు ఫలాన్ని ఇస్తున్నాడు అనమాట. వేద శాస్త్రాలు, గ్రంథాలు, గీత, గాయత్రి, జప, తపాలు మొదలైనవన్నీ చదివారు, చాలా విన్నారు. ఇవన్నీ ఎప్పటి నుండి వింటూ వచ్చారో దాన్ని అర్థం చేస్తున్నారు. ఇవి ఎప్పటి నుండి వెలువడ్డాయో అప్పటి నుండి చాలా విన్నారు. అవి వచ్చిన దగ్గర నుంచి మీరు చాలా గోపరి నుంచి వింటూ వచ్చారనమాట. కానీ తండ్రి నుండి దృష్టి ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. దృష్టితో తృప్తి పడతారు, పరివర్తన అవుతారు. ఒక శ్లోకం కూడా ఉంది, స్వామి సద్గురువు దృష్టితో తృప్తిపరచారు. స్వామి సద్గురువు దృష్టితో తృప్తిపరచారు. గురువు కూడా వారే, ప్రియులకు ప్రియులు కూడా వారే. కనుల ముందు కూర్చుని ఉన్నారు. చూసారు, భగవంతుడు మన కన్నుల ముందు కూర్చుని ఉన్నాడు అనమాట. ఎవరు గుర్తిస్తారు? ఎవరికైతే మనసు ఉంటుందో వాళ్ళు గుర్తిస్తారు కనుల ముందు ఉన్నారనేసి. వారి ద్వారా మనకు ఈశ్వర చక్రవర్తి పదవి లభిస్తుందని దృష్టి ద్వారానే తెలుసుకున్నారు. తండ్రిని చూస్తూనే హృదయము సంతోషిస్తుంది. ఎందుకంటే తండ్రి ద్వారానే సర్వము లభిస్తుంది. సర్వము అంటే ఏంటి వస్తాయి? మొత్తం A to Z సర్వము లభిస్తాయి అన్నమాట. బాబా అన్నారు, తండ్రిలోనే సర్వము ఇమిడి ఉన్నాయి. ఎప్పుడు తండ్రి లభించారో, దృష్టి ఎదుట కూర్చున్నారు, అప్పుడు పిల్లలు స్వర్గ సామ్రాజ్యపు నష కూడా తప్పకుండా ఎక్కుతూ ఉంటుంది. స్వర్గం అంటే ఏంటి? స్వర్గంలో వైకుంఠ నారాయణుడు ఉంటారు, లక్ష్మీనారాయణ ఉంటారు. ఆ లక్ష్మీనారాయణ ఏ పొజిషన్లో ఉంటారో ఆ పొజిషన్లో మనం ఉంటాం అన్నమాట. అది లభిస్తుంది అన్నమాట భగవంతుడు. దృష్టి ఎదుట కూర్చున్నారు, అప్పుడు పిల్లలకు స్వర్గ సామ్రాజ్యపు నష కూడా తప్పకుండా ఎక్కుతుంది. మొదట తండ్రిని గురించిన నష, తర్వాత చక్రవర్తి పదవిని గురించిన నష. ముందు తండ్రి మీద నష ఉండాలి, తర్వాత మనం తీసుకునే పదవి మీద నష ఉండాలి అన్నాడు బాబా.
ఇప్పుడు తండ్రి ఎదుటి కూర్చుని ఉన్నామని మనకు తెలుసు. దేహాభిమానం ఇప్పుడు తొలగిపోతూ ఉంది. ఆత్మలైన మనం ఈ శరీరంతో పాటు చక్రంలో తిరుగుతాము. పాత్ర చేస్తూ చేస్తూ చివరికి చేరుకున్నాము. మనం జన్మ తీసుకుంటూ లాస్ట్ సమయానికి వచ్చేసాం అన్నమాట. ఇప్పుడు మన తండ్రి కూడా మన సన్ముఖంలో కూర్చున్నారు. తండ్రి చేతిలో వారసత్వ కృషి ఉంటూనే ఉంటుంది. పిల్లలు పెద్దవారైనప్పుడు నేను పలానా ఇంజనీరు, పలానా బ్యారిస్టరు, పలానా చక్రవర్తిని అవుతాను అని బుద్ధిలోకి వస్తుంది కదా. పిల్లలు చదువుకున్నాక నేను సామ్రాజ్యాన్ని చక్రవర్తిని అని మనకు ఇప్పుడు రావాలన్నమాట. తండ్రి నుండి సొంత వారసత్వం లభిస్తుందని ఇక్కడ మీకు తెలుసు. తండ్రిని చూసినందున పిల్లలకు స్థిరమైన సంతోషం కలగాలి. భగవంతుని ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు స్థిరంగా ఉండాలి, మన సంతోషం ఉండాలి అన్నాడు బాబా. దీనిని ఆత్మిక సంభాషణ అని అంటారన్నమాట. ఇప్పుడు విన్నదంతా మన భగవంతుడితో మాట్లాడుకోవాలి. ఇది పరమాత్మతో మన ఆత్మిక సంభాషణ చేసినట్టు అన్నారు బాబా. సర్వులకు సుప్రీం తండ్రి ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా కూర్చొని ఆత్మతో మాట్లాడతారు. ఆత్మీయ శరీరం ద్వారా వింటుంది. తండ్రిని స్మృతి చేస్తూ వారు వచ్చినప్పుడు దృష్టి కలిసినప్పుడు 21 జన్మలకు వారసత్వం ఇస్తారు. భగవంతుడితో మనం దృష్టి కలిపామంటే 21 తరాలు మనం మంచి జన్మ తీసుకుంటాం అన్నమాట. 21 తరాలు 2500 సంవత్సరాలు ఎక్కడ ఈ తక్కువ సమయంలో మీరు పరమాత్మ స్మృతి చేశారంటే 21 తరాలు 2500 సంవత్సరాలు మీరు పుణ్యలోకాల్లో ఉంటారనమాట అని భగవంతుడు చెప్తున్నాడు. ఇది పిల్లలని మీకు గుర్తుండాలి. ఇవన్నీ పిల్లలు మర్చిపోతారు. అలా మర్చిపోరాదు, భగవంతుడు చెప్పింది ఎప్పుడు మర్చిపోరాదు అన్నారు బాబాతో దృష్టి కలుస్తూనే దృష్టి ముందు ఉంటేనే మేము బాబా జతలో కూర్చున్నామని భావిస్తారు. భగవంతుడి జతలో మేము కూర్చున్నామని భగవంతుడు అంటే తండ్రి అంటే బాబా అంటే తండ్రి అనమాట. భగవంతుడు తండ్రి రూపంలో మనకు బుద్ధి జ్ఞానం చెప్తున్నారనమాట. బాబాని చూస్తేనే ఖుషి పాదర్శం మీటర్ పైకి ఎక్కిపోతుంది. తండ్రి కూర్చొని కొత్త పాయింట్లు అర్థం చేస్తున్నారు. చూసారు, భగవంతుడు మనం కొత్త పాయింట్లు అర్థం చేస్తున్నాను అంటున్నారు. తండ్రిపై పిల్లలకు సంపూర్ణ ప్రేమ ఉండాలి. ఎప్పుడు ప్రేమ అనేది పూర్తిగా ఉంటేనే మనం ప్రేమించగలం. సగసగం ప్రేమ ఉంటే ప్రేమ అనిపించదు, అది వంచితమా అనిపిస్తుంది అన్నమాట. ఆత్మ తన హృదయాన్ని ప్రేమతో నింపుకుంటుంది. ఎందుకంటే చాలా కాలం నుండి విడిపోయారు. అనేక విధములైన దుఃఖాలను చవి చూశారు. ఇప్పుడు సముఖంలో కూర్చుని ఉన్నారు. కానీ చూసి హర్షితం అవ్వాలి. తండ్రి సముఖంలో ఉన్నప్పుడు హర్షితంగా ఉంటారా, లేకపోతే తండ్రి నేను దూరంగా ఉన్నప్పుడు కూడా ఇంత హర్షితంగానే ఉంటారా? ఉండాలి. ఎందుకంటే మన అమ్మ నాన్న చూస్తే ఎక్కడైనా మా అమ్మ అక్కడ ఉంది, మా నాన్న అక్కడ ఉన్నారు, సంతోషంగా ఉంటాం కదా. భగవంతుడి దగ్గరికి వచ్చినా సంతోషంగా ఉంటాం. భగవంతుడి దగ్గర దూరంగా ఉండి ఇంట్లో ఉన్నా సరే సంతోషం ఉండాలి అన్నాడు బాబా. మధువనంలో కూర్చున్న పిల్లలందరూ సముఖంలో వింటారు. బాబా ప్రేమతో పిల్లల్ని ఆకర్షిస్తారు. మీ తండ్రి ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు చూడండి. స్వర్గంలోనికి వెళ్ళేందుకు మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తున్నారు. చూసారా, భగవంతుడు మన అందరినీ కూడా స్వర్గంలోకి వెళ్ళడానికి మన అర్హులుగా తయారు చేస్తున్నారు అన్నమాట. పిల్లలు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు డ్రామానుసారం సర్వం పోగొట్టుకున్నారు. మన స్వర్గంలోనే ఉండేవారు. స్వర్గంలో ఉంటూ మనం పాత్ర అభినయిస్తూ కిందకు వచ్చేసి మన భాగ్యాన్ని అంతా పోగొట్టుకున్నాం అనమాట. రాజ్యం పోగొట్టుకున్నారు. రాజ్యం పోగొట్టుకోవటం మళ్ళీ పొందుకోవటం ఇదేమంత పెద్ద విషయం కాదు. మీకు మాత్రమే ఈ విషయాలు తెలుసు. ప్రపంచంలో కోట్లాది ఆత్మలు ఉన్నారు, కానీ కోట్లలో కొంతమందో నన్ను గుర్తిస్తారు. ఇప్పుడు మీరు ఈ పోస్ట్ విన్నారంటే మీరు ఎంతమంది గుర్తించారో వాళ్ళకి మీరు అపూర్వమైన బిడ్డలని వాడు బాబాకి విన్న వాళ్ళందరూ వింటారు. కానీ ముందుగా వచ్చిన వాళ్ళే మంచి పిల్లలు అన్నమాట. ఎవరు ఎలా ఉన్నారో వారి ద్వారా ఏమి లభిస్తుందో తెలిసి కూడా మాయ మరిపింపు చేస్తుంది. ఇది ఆశ్చర్యం కదా. సముఖంలో కూర్చున్న వారిని మాయ మరిపింపు చేయదని అనుకోకండి. ఎదుట కూర్చున్న వారిని కూడా మాయ మరిపింపు చేస్తుంది. మాయ ఏంటి? సమస్యలు, మనుషుల ఆలోచనలు అనమాట, వ్యర్థ ఆలోచనలు అనమాట. మాయ ఏంటంటే అది మనకు వ్యర్థ ఆలోచనలు వచ్చేసరికి భగవంతుడు వెళ్ళాడనమాట. శివబాబాపై కూడా సంపూర్ణమైన ప్రేమ ఉండాలి. బాబా నుండి మనము ఉన్నత వారసత్వం తీసుకునేంత ప్రేమ ఎలా పెరుగుతుంది? బాబా అన్నారు నేను బాబా అంటున్నారు సేవ చెయ్యండి. తండ్రి పిల్లలను సేవ చేస్తారు. బాబా దూరం నుండి వచ్చారని పిల్లలకు తెలుసు. నిశ్చయ బుద్ధి గల పిల్లలు కూడా హెచ్చు తగ్గుల అవ్వరాదు. ఎవరికైతే భగవంతుడైతే నిశ్చయం ఉందో అప్ అండ్ డౌన్ అయిపోకూడదు.
ఒకసారి గంగైపోయి ఒకసారి ఎక్కువగా సంతోషపడిపోకూడదు అన్నాడు భగవంతుడు. సంశయపడరాదు. భగవంతుడు చెప్పాడంటే సంశయపడరాడు, తెగుమగ పడరాదు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. భగవంతుడి కంటే మాయ చాలా శక్తివంతమైనది అనమాట. బాబా ఏమో శృంగారిస్తున్నారు, మనకి జ్ఞానరత్నాలతో మన ఆత్మ శృంగారిస్తున్నారు. మనుషుల్ని దేవతలుగా చేస్తున్నారు. ఇది దేవతలుగా చేసే స్కూలు. చూసారు, వీళ్ళు ఫస్ట్ డేని మీకు చెప్పిస్తారు మనం దేవతలుగా అయ్యే స్కూల్ అని చెప్పారనమాట. వీళ్ళు ఎవరెవరికైతే చదువులేని వాళ్ళందరూ నేను స్కూల్కి వెళ్తున్నాను అనుకోవాలన్నమాట. ఈ స్కూల్ ఏం చదువు చెప్తారు? మనుషుల నుంచి దేవతలుగా తయారయ్యి చదువు చెప్తారనమాట. మీరు బాగా అర్థం చేసుకుని నేను స్కూల్కి వెళ్తున్నాను అని మా స్కూల్ యొక్క అడ్రస్ కూడా మీకు చెప్తాను. పవిత్ర ప్రపంచానికి యజమానులుగా తయారయ్యేందుకు ఇది శ్రమ చేస్తున్నాను. శ్రమ అంటే మనకి శరీరంగా ఏ శ్రమ కలగదు, మానసికంగా పరమాత్మ చెప్పింది మనం ఆలోచిస్తూ కూర్చోవడం, అది శ్రమ అనమాట. బాబా అంటున్నారు, కేవలం నన్ను స్మృతి చేయండి. మనుషులు మరణించినప్పుడు రామనామం స్మృతి చేయమని చెప్తారు. కానీ రాముడు ఎవరో తెలియకుండానే స్మృతి చేస్తే లాభం ఏమి ఉండదు. మీకైతే తండ్రి పరిచయం పూర్తిగా తెలుసు. వీరు శివబాబా వద్దకు వచ్చారు. వారు నిరాకారులు. భగవంతుడు నిరాకారులు అంటే శరీరం నిరాకారులు అంటే పరమాత్మ స్వరూపం, జ్యోతిర్బిందు స్వరూపము. నిరాకారులు అంటే ఏమి లేదని కాదు, జ్యోతిర్బిందు స్వరూపుడు, సృష్టికర్త. నిరాకారుని తండ్రి ఎలా చేస్తారు? ప్రజాపిత బ్రహ్మను కూడా సృష్టికర్తని అంటారు. ఈ ప్రజాపిత బ్రహ్మ మనకి ఎదురుగా ఉన్నారు కదా, ఇతని శరీరంలోకి వచ్చి ఇతని నోటి ద్వారా మనకి జ్ఞానాన్ని వినిపిస్తుంది అనమాట. ఫస్ట్ జ్ఞానం ఆర్పించింది ఈ ప్రజాపిత బ్రహ్మ అనమాట. ఈ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టి ఈ బ్రహ్మ ద్వారా మానవ సృష్టి జరుగుతుంది. అందువల్ల ప్రజాపిత బ్రహ్మని అంటారు. మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. చూసారు, మీరు ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, చాకలి మంగళి మాల ఎవరైనా పర్వాలేదు. ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులు అయిపోయారు, బ్రాహ్మణుగా అయ్యారు. ఆత్మలైన మీకు ఇప్పుడు మేము శివబాబాకు పాత్రము, బ్రహ్మకు సంతానం అయ్యామని బాగా తెలుసు. పిల్లలని మీరు మా వికర్మలు వినాశం అవ్వాలని, విజయమాలలో కూర్చోబడాలని కోరుకుంటారు. అందుకు బాబాను చాలా బాగా స్మృతి చేయవలసి వస్తుంది. మనకి ఎన్ని కష్టాలు ఎక్కువ వస్తే అంత పాపం చేసినట్టు అనమాట. భగవంతుని స్మృతి చేస్తామంటే మన పాపాలన్నీ భస్మైపోతాయి అనమాట. అంతేకాక మీరు కర్మయోగులు కూడా అయ్యారు. ఇల్లు వాకిళ్ళు సంపాదించుకుంటూ కమల పుష్పమానంగా పవిత్రంగా ఉండాలి. మనం ఇల్లు వదిలేసి వెళ్ళిపోకూడదు. సన్యాసి ధర్మం కాదు, గృహస్థ ధర్మం. మనం గృహస్థ ధర్మంలో ఉంటూ ఇల్లు వాటికి సంపాదించుకుంటూ, ఇంట్లో మనుషులు సంపాదించుకుంటూ భగవంతుడు సేవ చేయాలన్నమాట. సేవ చేయాలి. సమాజం కమల పుష్పమానంగా పవిత్రంగా ఉండాలి. ఈ ఉదాహరణ సన్యాసులకు సరిపోదు. సన్యాసులు ఏం చేస్తారు? ఇల్లు వాకిళ్ళు భార్య పిల్లలు అందరూ వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతారు, సన్యాసం చేస్తారన్నమాట. అక్కడ సన్యాసం చేస్తారు భగవంతుడి కోసం. ఇక్కడ భార్య పిల్లలు బాధపడతారు కదా, అది ఆ దుఃఖం కూడా వాళ్ళు పడుతుంది కదా. అలా మీరు చేయకు. గృహస్థులో ఉంటూ కమల సమానంగా పరమాత్మతో సమానంగా ఉండి ఇది నిభాయించుకుంటూ పరమాత్మ స్ఫూర్తిలో ఉండండి అంటాడు బాబా. మన ఇల్లు వాకిళ్ళు వదలకూడదు. బాబా అంటారు, వారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలకు సమానంగా పవిత్రంగా ఉండలేరు. కనుక ఇతరులకు అలాగే ఉండమని చెప్పలేరు. వాళ్ళు ఉండలేరు కనుక అది చెప్పలేరు. మనం ఉండి చెప్పాలన్నమాట. ఎవరు ఎలా ఉంటారో వారు అలాగనే తయారు చేస్తారు. ఎవరికి ఏ జ్ఞానం వస్తే ఆ జ్ఞానం కోసం తయారు చేస్తారు. ఎవరు ఎలా ఉంటే అలాగే తయారు చేస్తారనమాట. కమల పుష్పం సమానంగా పవిత్రంగా ఉండమని సన్యాసులు చెప్పుజాలరు. ఒకవేళ బ్రహ్మతత్వాన్ని స్మృతి చేయమని చెప్పినా అది కూడా సరిపోదు. మీరైతే ఇల్లు వాకిళ్ళు వదిలేశారు, మేము ఎలా వదలాలి అని అంటారన్నమాట. మీరే గృహస్థులు పవిత్రంగా ఉండలేకుంటే ఇతరులకు ఎలా చెప్పగలరు? సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. సన్యాసి ధర్మాన్ని పాటిస్తానని సన్యాసి ధర్మం పాటిస్తూ ఇల్లు వాకిలు వదిలేసి వెళ్ళిపోతే మీరే పాటించలేకపోతే మాకు ఎలా చెప్పగలరు అని అడుగుతారట. వారు రాజయోగ శిక్షను ఇవ్వలేరు. ఏ రాజుగా అయ్యే శిక్షను వాళ్ళు ఇవ్వలేరు అనమాట. ఇప్పుడు మీరు అన్ని ధర్మాల వారి రహస్యాన్ని అర్థం చేసుకున్నారు. ప్రతి ధర్మం వారు మళ్ళీ తమ సమయంలో వస్తారు. కలియుగం నుండి మళ్ళీ సత్యుగం వస్తుంది. సత్యుగం కొరకు ఆది సనాతన దేవి దేవత ధర్మం కావాలి. ఇతర ఏ ధర్మాలు వారు కూడా మనుషుల్ని దేవతలుగా తయారు చేయలేరు. వారందరూ ముక్తిధామానికి వెళ్తారు. ఎవరు వెళ్తారు? భక్తులందరూ కూడా ముక్తిధామానికి వెళ్ళిపోతారు.
కానీ సుముకుండే సుఖముండేది స్వర్గంలో. మన దేవీ దేవతలకు అయినప్పుడు ఇతర ధర్మాల వారు ముక్తిధామంలో ఉంటారు. ఎంతవరకు మన జీవన్ముక్తి ధామానికి స్వర్గంలోకి వెళ్తాము, అంతవరకు ఎవరు కూడా ముక్తిధామానికి వెళ్ళలేరు. స్వర్గము నరకము కలిసి ఉండేందుకు వీలే లేదు. స్వర్గం ఉన్నప్పుడు నరకం ఉన్నప్పుడు స్వర్గం ఉండదు, రెండు కలిసి ఉండవు అనమాట. మనం జీవన్ముక్తి వారసత్వాన్ని పొందుకుంటే జీవన బంధంలోని వారు ఉండరాదు. ఇది సంగమ యుగమని మీకు తెలుసు. కమలం యొక్క సంగమ యుగంలో మీరు మాత్రమే బాబా సంగమ యుగంలో మీరు మాత్రమే శివబాబాతో కలుస్తారు. ఇతరులు ఎవరు కలవలేరు. ఇది కలియుగమని ఇతరులు భావిస్తారు. ఇప్పుడు మనము కలియుగంలో లేము. బాబా నుండి స్వర్గం కొరకు మళ్ళీ వర్షత్వం పొందుకుంటున్నాము. మనం జీవించి ఉండే మరణించి తండ్రికి చెందిన వారిగా అయ్యాము. ఎవరైతే దత్తు తీసుకోబడతారో వారి రెండు ప్రపంచాల గురించి అనగా పలానా వారనగా ఉండేవారిని ఇప్పుడు పలానా వారి పిల్లలుగా అయ్యాము అని తెలుస్తుంది. వారికి మన బంధు మిత్రులు మొదలైన వారందరూ తెలుసు. వీరు వైపుల వారు తెలిసి ఉంటారు. పిల్లలైన మీకు తెలుసు. ఈ సంబంధాలతో మనం లంగరు ఎత్తివేశాము. అంటే లౌకిక సంబంధాలతో లంగరు ఎత్తివేశామంటే మనస్సు ద్వారా లంగరు ఎత్తివేస్తాం, శరీరం ద్వారా లంగరు ఎత్తివేస్తాం, మనస్సు ద్వారా బాబా దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడు మనము వెళ్ళిపోతున్నాము. ఈ ప్రపంచంలో మనకి ఎలాంటి సంబంధం లేదు. భగవంతుడి స్మృతిలో ఉండి భగవంతుడితోనే ఉండాలి. కానీ ఈ పాత ప్రపంచం మీద ఎటువంటి సంబంధం లేదన్నాడు భగవంతుడు తన పిల్లలతో లేక పరమాత్మ తన శాలిగ్రామాల పిల్లలతో మాట్లాడుతున్నారు. భగవంతుడు రావాల్సి ఉంటుంది, కానీ వారు ఎవరో తెలియదు. తండ్రి ఎవరో తెలియనందున సంశయపడతారు. ఎంత సులభమైన విషయాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. అదే మనం మూడో నేత్రం తెరిచే వరకు, ఆత్మని తెలుసుకునే వరకు ఈ విషయాలన్నీ చిన్న చిన్న విషయాలు అనిపిస్తుంది, కానీ అది తెలుసుకోలేరు. మీ ఆత్మ ఎప్పుడుందో, మీ ఆత్మ జ్యోతిని ఎప్పుడు వెలిగించుకుంటారో అప్పుడు పరమాత్మ జ్యోతి కూడా మీకు యాడ్ అవుతుంది అన్నమాట. తెలుసుకోలేరు. స్మృతి చేస్తారు, అర్థం చేసుకోలేరు. స్మృతి చేస్తారు. మీకు తెలుసు మేము ఆత్మను శరీరాన్ని ధరించి పాత్ర చేస్తున్నాము, మనం పరంధామం నుండి వస్తాము, అక్కడ పరమాత్మ కూడా ఉంటాము. మనుషుల లక్ష్యమే ఆత్మ అంటే. మనుషులకేమో ఆత్మ అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు తెలియదు. భగవంతుడు వచ్చి ఎలా కలుస్తారో ఏం చేస్తారో ఎవరికి తెలియదు. గీతలు అన్నీ రాశారు, మరి వేరే మార్చి వేశారు. తండ్రి అడుగుతున్నారు, నేను ఎవరో మీకు తెలుసు కదా. కృష్ణుడు నేను మీకు తెలుసునా అని అడగరు. అతను ప్రపంచం అంతటికీ తెలుసు. కృష్ణుడు అంటే ప్రపంచం అంతటికీ తెలుసు అన్నమాట. కానీ అతను జ్ఞానాన్ని ఇవ్వలేడు. కావున భగవంతుడు రూపం మార్చుకుంటాడు. భగవంతుడు రూపం మార్చుకొని మన దగ్గరికి వచ్చి మనం తయారు చేస్తాడు. కానీ కృష్ణుడు కాదని తప్పకుండా అర్థం చేయించాలి. వారు మనుష్య శరీరంలో వస్తారు, మానవ శరీరంలో పరమాత్ముడు వస్తాడనమాట. కృష్ణుడు శరీరంలో రారు. అతని బ్రహ్మని అంటారు. అతనిలో ఉండేది కృష్ణుని ఆత్మ. కేవలం ఈ చిన్న విషయం మర్చిపోయారు. ఇప్పుడు కృష్ణుని ఆత్మ 84 జన్మల్లో ఉంది. ఇది ఆత్మ మళ్ళీ ప్రారంభంలో కృష్ణుడిగా అవుతుందన్నమాట. ఈ బ్రహ్మాత్మే మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాడు, కృష్ణుడి ఆత్మగా అయిపోతుంది అనమాట. అవుతుంది. అంతిమ జన్మలో కృష్ణుని పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నాడు. ఇవి కూడా గుప్తమైన విషయాలు. చిన్న విషయాన్ని మర్చిపోయారు. ఇందులో చాలా పెద్ద తెరకాసు ఉంది. చిన్న విషయం అనమాట. నేను ఆత్మను నా తండ్రి శివపరమాత్మ అన్న విషయం మర్చిపోవడం చిన్న విషయం అనమాట. ఇందులోనే తెరకాసు ఉందా అన్నాడు బాబా అన్నాడు. భారతదేశం మొట్టమొదటి స్వర్గంగా ఉండేది. ఇప్పుడు కూడా ఎన్నో మందిరాలను నిర్మిస్తారు. కానీ ఇప్పుడు అందరినీ దిగిపోయే కళ. అందరూ దిగిపోయే కళలో ఉన్నారు. మనది మాత్రమే పైకి ఎక్కే కళ ఎక్కే కళకు ఒక్క సెకండ్ మాత్రమే పడుతుంది. ఎక్కే కళకు 1 సెకండ్ పడుతుంది టైం. దిగే కళకి 84 జన్మలు పడుతుంది అనమాట. ఇది రహస్యం అనమాట. ఓం శాంతి. మంచిది. ఓం శాంతి. మధురమైన అపరూపమైన పిల్లలకి మాతాపిత బాప్దాదులకు ప్రియ స్మృతులు మరి గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరి గుడ్ మార్నింగ్. నమస్తే. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సార్. ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయపడి నిశ్చయములు హెచ్చుతగ్గులుగా అవ్వరాదు. ఇల్లు వాకిళ్ళు సంపాదన చేస్తూ కర్మయోగులై ఉండాలి.
విజయమాల సమీపంగా వచ్చేందుకు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అన్నాడు బాబా. ఇవాళ రెండో ప్రశ్న వేస్తున్నాడు బాబా, బుద్ధిమంతుడిగా అయ్యేందుకు జ్ఞాన విచార సాగర మదన చేయాలి. మనం బుద్ధిమంతుడిగా అవ్వాలంటే ఈ జ్ఞానాన్ని విచార సాగర మదన చేయాలి. సదాసేవలో తత్పరులై ఉండాలి. మీ సమానంగా తయారు చేసి సేవ చేయాలి. నాకు ఎంత జ్ఞానం వచ్చో ఈ వచ్చినంత నా సమానంగా నేను తయారు చేయాలన్నమాట అని చెప్తున్నారు బాబా. ఈ బాబా రోజు వరదానం పంపిస్తారు. ఇవాళ వరదానం ఇచ్చారని బాబా శబ్దము యొక్క స్మృతి ద్వారా హద్దులోని నాదిని అర్పణ చేసి ఆనందమైన వైద్యి బాబా. చాలామంది పిల్లలు నా గుణము నా శక్తిని అంటారు. ఇది కూడా తప్పే. పరమాత్ముడిచ్చిన దానిని నాది అని అనుకోవటం మహాపాపం. చాలామంది పిల్లలు సాధారణ భాషలో నా గుణాన్ని నా బుద్ధిని ఉపయోగించుకోరు అని అంటారు. కానీ నాదని అనటం అంటే మైలు పడడం అంటే చూడండి, పరమాత్మ మీకు ఇన్నాళ్ళు చెప్పాడు, ఇదంతా మీద అంటే ఎలాగవుతుంది? పరమాత్మ మిమ్మల్ని ఎంచుకొని మీకు చెప్పిస్తున్నాడు, మనుషుల రూపంలోనే వచ్చి చెప్తున్నాడు అనమాట. ఇది నాకు వచ్చిన జ్ఞానం అంటే ఎలా సరిపోద్ది? అలాగంటే మైలు పెట్టుకోవడం అనమాట. నాకు భగవంతుడు నన్ను ఎంచుకొని నాకు ఈ జ్ఞానాన్ని చెప్పాడు అనుకోవాలన్నమాట. అందుకే నాది అనుకోకూడదు. పరమాత్మ చెప్తేనే నాకు తెలిసింది, మీకు అలాగే పరమాత్మ మిమ్మల్ని ఎంచుకుంటేనే మీకు తెలిసిందనమాట. ఇది కూడా మోసమే. అందులో హద్దులోని మేరా పన్నును నాది అనే దాన్ని అర్పించి నాది నీ దానిగా చేసుకుంది. అదంతా నీదే బాబా అని సమర్పణ చేయాలని అర్పించి సదా బాబా అనే శబ్దాన్ని గుర్తుంచుకో. శ్రీ బాబా అనే శబ్దాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. అప్పుడు వారిని బేహద్ వైరాగ్య ఆత్మలు అంటారు. బేహద్ అంటే అద్దులేని వైరాగ్య ఆత్మలు అంటారనమాట. బాబా రోజు స్లోగన్ కూడా ఇస్తారు, మీ సేవను తండ్రి ముందు అర్పణ చేస్తే సేవకు ఫలం మరియు బలము ప్రాప్తి ఉంటాయి. సేవ మీరు ఏదైతే సేవ చేశారో పరమాత్మ స్మృతి చేశారు కదా. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు పడుకునే వరకు మనం ఏమైతే సేవ చేసామో, ఎవరినైతే నిందించామో, ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరికైతే ఉపకారం చేసామో, ఇవన్నీ భగవంతుడికి అర్పించాలని. ఇలా చేశాను, నా వల్ల పొరపాటు ఇలాగైంది, నా వల్ల మంచి ఇలాగైంది, ఇవన్నీ కూడా పక్క మీదకి వెళ్ళడానికి ముందు 10 నిమిషాలు ఆలోచించుకొని నేను బాగా పాపం చేస్తానా, పుణ్యం చేస్తానా, నేను చేసింది భగవంతుడు నచ్చుతుందా నచ్చలేదా అలా ఆలోచించి తప్పు రైతు కూడా రెండు కూడా భగవంతుడికి అప్పు చెప్పేసి నా తప్పు అప్పులన్నీ నీకు సమర్పయాలని భగవంతుడికి అర్పించాలన్నమాట. అర్పించేస్తే మీకు చేసిన పాపంలో సగం తగ్గించేస్తాడు పరమాత్ముడు. ఏమి చెప్పాడు బాబా? స్లోగన్ ఏంటంటే, మీ సేవను తండ్రి ముందు అర్పణ చేస్తే మీరు ఏ సేవ చేశారో, మంచి చేశారో చెడు చేశారో సేవకు ఫలము మరియు బలము ప్రాప్తి ఉంటుంది. మరి సేవ చేసామంటే ఫలం ఉంటుంది, బలం ఉంటుంది. ఫలమైతే పుణ్యం, బలమైతే ఆత్మశక్తి. ఈ రెండు ఉంటాయి కదా, ఈ రెండు ఉంటాయి అన్నమాట. పుణ్యం ఈ రెండు కూడా మీరు అర్పణ చేశారంటే ఇంకా అంతకంతా రెట్టింపు అవుతుంది అనమాట. మీరు ఏదైనా సరే అలాగే అర్పణ చేయాలి. మనసు ద్వారా పరమాత్మ మీరు చేసినవన్నీ ఉదయం నుంచి రాత్రి చేసినవన్నీ కూడా రాత్రి పడుకునే ముందు అర్పణ చేయాలన్నమాట. అలాగే అర్పణ చేస్తే భగవంతుడు మనం రేపు మళ్ళీ ఎనర్జీ ఇస్తాడు. ఇలాగ ఈ మురళిని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఇది తెలుగు అనుకుంటాం, కానీ కొన్ని తెలుగు పదాలు కూడా అర్థం కాకుండా మీకు ఏవైతే అర్థం కాలేదో అర్థం కాని పదాలన్నీ కూడా కామెంట్స్ రూపంలో పెడితే నేనేమో మీకు దానికి అర్థాలు చెప్పగలను. తర్వాత రేపు సద్గురువారం అంటే మా లక్ష్వారం మా సెంటర్లో భగవంతుడికి నైవేద్యం పెడతారనమాట. భగవంతుడి స్మృతిలో ఉండి పవిత్రంగా ఉండి తయారు చేసి అది భగవంతుడి నైవేద్యం పెడతారనమాట. మా గీతా పాఠశాల పాతగారిబాట వేణుగోపాల స్వామి సందులో నుంచి అంటే ఎంజీ రాజు గారి హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా అర్పించవచ్చు, తప్పు లేదు. భగవంతుడితో ఫాలో అవ్వడమే మంచిదన్నమాట. ఎవరు మిమ్మల్ని అడ్డగించరు. నేను ఎలాగ కోర్సు విన్నాను వచ్చానని నేను చెప్పండి, చెప్పి అక్కడ ఫాలో అవ్వండి. నా నెంబర్ కూడా చెప్తాను. నా నెంబరు 9290029300. మీరు మళ్ళీ అందులో ఉంటుంది కనుక మళ్ళీ కావాలంటే రాయండి. మీకు ఎవరికైతే నిద్ర పట్టట్లేదు, ఇంకా ఎవరికైతే అర్థం కావట్లేదో వాళ్ళందరికీ కూడా 9 నుంచి 10 వరకు నేను క్లాస్ చేయగలను. మీ నెంబర్ ఇస్తే మీ ఆన్లైన్లో నేను మళ్ళీ మీకు క్లాస్ చేయగలను నేను చెప్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా నా నెంబర్ ఫాలో అవ్వండి. ఈ రేపు లక్ష్మీవారం కనుక సెంటర్ కూడా అందరూ వెళ్ళండి. వెళ్తే భగవంతుడి ప్రసాదం మీకు లభిస్తుంది, భగవంతుడి బ్లెస్సింగ్లు కూడా మీకు లభిస్తాయి అన్నమాట. ఓం శాంతి.